కోరికలు తీర్చేటి కోడె మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం, రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం. వేద వేదాంగాలు చెవులార విందాం. చంద్రాపూర్ మహారాష్ట్ర. चंद्रपुर डिस्ट्रिक्ट महाराष्ट्र. चंद्रपुर डिस्ट्रिक्ट हर 6 महीने में देखा कुलदेव हुई था महाराष्ट्र. मेनी पीपल महाराष्ट्र से आते हैं, बहुत पीपल आते हैं. आपका राजराजेश्वर प्रसन्न बहुत अच्छा काम किए. एंट्री 300 रुपये का करके बहुत अच्छा काम किया. हम इतने लंबे दूर से आते 6-6 घंटे का रहने हमारा. बहुत अच्छा काम किया आपने कि 300 रुपये का टिकट निकाल के. बहुत राजराजेश्वर प्रसन्न. हम लोग यहाँ पे महाराष्ट्र से आए हैं. महाराष्ट्र से यहाँ पे आने के लिए हमको 6-7 घंटा लगता है और यहाँ पे श्रावण सोमवार होने की वजह से 6 से 7 घंटा लाइन में खड़ा कर रहना पड़ता है. बाद में दर्शन होता है. लेकिन हमारे जो MLA साहब है आदित्य साहब, उन्होंने बहुत अच्छा ब्रेक दर्शन का डिसीजन लिए हैं. यहाँ से अब हम लोगों को बहुत अच्छा हो जाएगा. 300 रुपये में हमको 15-20 मिनट में दर्शन हो जाएगा. उसके वजह से हमारा 6-7 घंटा बच जाएगा. बहुत बहुत धन्यवाद. महाराष्ट्र चंद्रपुर, लक्ष्मीनगर मूल रोड चंद्रपुर. चंद्रपुर से आगे आम्ही महाराष्ट्रामध्ये आलो आहे. आमच्यासाठी छान व्यवस्था केलेली आहे. धन्यवाद. MLA साहेबांनी छान व्यवस्था केलेली आहे. धन्यवाद. आदिलाबाद నుంచి వచ్చినట్టు సారు దీపక్ ఆదిలాబాద్ నుండి ఎంతమంది వచ్చినాము ఈరోజు బ్రేక్ దర్శనం महाराष्ट्र चंद्रपुर आदिलाबाद. टिकट की वजह से हमको आज 300 रुपये का टिकट हमारे साथ ब्रेक दर्शन हो गए. हमारे बहुत अच्छी बात हुई. हम महाराष्ट्र से 6-6 घंटे लाइन लगते थे यहाँ पे. हमारे बहुत प्रॉब्लम होता था, लेकिन आज आमदार साहब ने चालू करा. बहुत ब्रेकिंग दर्शन है. बहुत अच्छा काम किया उन्होंने. बहुत बढ़िया राजराजेश्वर. కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయంలో కోరిన కోరికలను తీర్చే పేదల పెన్నిది రాజన్నను దర్శించుకుంటే మా కష్టాలన్నీ తీరునని భావించే భక్తులకు మరో సౌకర్యం శీఘ్రంగా దర్శనం చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యము ఇప్పటికే తిరుమలలో, యాదగిరి గుట్టలలో ఏదైతే బ్రేక్ దర్శనం సౌకర్యం ఉందో అదేవిధంగా ఇక్కడ కూడా బ్రేక్ దర్శన కార్యక్రమాన్ని అమలు చేస్తూ సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రతిరోజు ఉదయం ఒకమారు 10 గంటల 15 నిమిషాల నుండి 11 గంటల 15 నిమిషాలకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఒకమారు, ఉదయం గంట సాయంత్రం గంట ఈ బ్రేక్ దర్శనం యొక్క సౌలభ్యాన్ని ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. ఒకరికి టికెట్ 300 రూపాయల రుసుమును ఇదే లైన్లో కోడెను భారతదేశంలో ఏ దేవాలయంలో లేని విధంగా ఈ రాజన్న దేవాలయంలో కోడెను సమర్పించడం స్వామివారికి ఆనవాయితుంది. బ్రేక్ దర్శనం వెళ్ళేవారు కోడెను స్వామివారికి కట్టేయాలనేటువంటి వారికి కూడా 500 రూపాయల టికెట్ కూడా వెసులుబాటును ఈ బ్రేక్ దర్శనం వచ్చేటువంటి వారికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇటీవల మీరు అందరూ కూడా గమనించారు, చూసిండ్రు. వేములవాడ రాజన్న సన్నిధికి తెలంగాణ రాష్ట్రంతో పాటు పక్కన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడే మొదటి బ్రేక్ దర్శనంలో మహారాష్ట్రకు సంబంధించి చంద్రాపూర్ భక్తులు కూడా రావడం జరిగింది. అటువైపు ఛత్తీస్గఢ్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి భక్తులు కూడా మెరుగైనటువంటి శీఘ్రతరంగా దర్శనాన్ని కల్పించడంతో పాటు పరిశుభ్రతను పాటించేటువంటి కార్యక్రమాన్ని, వసతి మంచినీటికి ఇబ్బంది తెలియకుండా చూసే కార్యక్రమాన్ని కూడా దేవాలయం పక్షాన చేస్తూ ఇక్కడ ఈవో గారు నూతనంగా వచ్చినప్పుడు ఇంతకుముందు ఉన్నటువంటి అధికారులందరూ సమర్థవంతంగా దేవాలయకు వచ్చే భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందిస్తున్న తరుణంలో శ్రావణ మాసం ప్రారంభం సోమవారం నాడే ఈ కార్యక్రమం అమలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా
దేవాలయాన్ని అభివృద్ధిపరచాలని చెప్పని గత ప్రభుత్వం చెప్పినప్పటికీ ఏటా 100 కోట్లు ప్రతి బడ్జెట్లో ప్రవేశపెడితే ఆనాటి ముఖ్యమంత్రి చెప్పిన హామీలు నీటి మూటలైన వేళ ఆనాటి వాటి అభివృద్ధి, ఆనాటి వారి ప్రభుత్వ అభివృద్ధి రంగురంగుల బ్రోచర్లలో ఉన్నటువంటి సందర్భంలో ప్రజలు, రాజన్న భక్తులు మాకు అవకాశం ఇచ్చిన తదుపరి గెలిచిన మొదటి నెలలోని వీటీడీ సమావేశానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఏర్పాటు చేసి ఈ దేవాలయానికి వీటీడీకి వచ్చినటువంటి 20 కోట్లు వెళ్ళిపోయి మళ్ళీపోయి రావనుకున్నటువంటి కూడా 20 కోట్ల రూపాయలు అప్పుడు మంజూరు చేసి బడ్జెట్ పద్దులో ఎవరు ఊహించని విధంగా 24-25 బడ్జెట్లో 50 కోట్ల రూపాయలు మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, గౌరవ ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారి సహకారంతో 50 కోట్ల రూపాయలు కూడా బడ్జెట్లో వెచ్చించుకోవడం జరిగింది. ఈ నిధులతోటి ప్రధానంగా ఆలయ విస్తీరణ, ఎందుకంటే నానాటికి పెరిగిపోతున్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ విస్తీర్ణాన్ని కావింపజేసి వచ్చేటువంటి భక్తులకు చక్కటి ఆధ్యాత్మిక చింతనలో ఓ భక్తి భావంతో స్వామిని దర్శించుకునే అవకాశం కల్పించడం కోసం ఇప్పటికే అధికారులు ఏర్పాటు చేసిన దానికి అనుగుణంగా మేము ముందుకు సాగుతాం అన్నమాట. తదుపరి వసతికి సంబంధించినటువంటి గదులకు సంబంధించిన అంశం కానీ, త్రాగునీటికి సంబంధించిన సమస్య కానీ, ఫ్యూలకు సంబంధించిన సమస్య కానీ పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతూ ప్రధానంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు మెరుగైన సేవలు అందించడం లక్ష్యంగా మేము పనిచేస్తూ సేవ చేస్తూ ముందుకు సాగుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం 18వ తారీఖు 6వ నెల జూన్ 2015వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి గారు నా లగ్గం ఇక్కడే అయిందని చెప్పని ఏటా 100 కోట్లు ప్రతి బడ్జెట్లో పెడతా అని చెప్పిన సందర్భంలో రాజన్న భక్తులంగా హర్షించడం, ఈ ప్రాంతవాసులంగా హర్షించడం, ప్రతి బడ్జెట్లో చూసేవాళ్ళం, వినేవాళ్ళం ఈ బడ్జెట్లోనన్నా రాజన్న దేవాలయం సంబంధించిన నిధులు వస్తాయేమని. కానీ ఆ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిన సందర్భం, రంగురంగుల బ్రోచర్లలో వాళ్ళు చూపినటువంటి అభివృద్ధి తప్ప, రంగురంగుల వీడియోలో వాళ్ళు చూపిన అభివృద్ధి తప్ప మరొకటి కాదని అనేక మార్లు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటను గుర్తు చేసుకుంటారు. ఈ ప్రాంత ప్రజలు ఆ దేవుడు ఆశీస్సులు, ఆ రాజన్న ఆశీస్సులు ఎమ్మెల్యేగా ఎంపికైన తర్వాత దేవాలయ అభివృద్ధికి కట్టుబడి ఉండాలని మేము ఏనాడు బడ్జెట్లో రాజన్న దేవాలయం నిర్దిస్తామని ఎక్కడ చెప్పకున్నప్పటికీ మా బాధ్యతగా రాజన్న దేవాలయం గతంలో 2 మార్లు చైర్మన్గా పనిచేసినటువంటి సేవా భావంతో, బాగా అవగాహనతోటి వాళ్ళు చేయని పని మనం తప్పనిసరిగా చేసి చూపించాలని చెప్పండి. ఇంతకుముందే చెప్పిన, మళ్ళీ చెప్తున్నా, వీటీడీకు 20 కోట్లు వచ్చి మళ్ళీ పోయి ఇక తిరిగి రావనుకున్నవి 20 కోట్లు తీసుకురాగలిగింది. గత ప్రభుత్వం ఈ దేవాలయం నుంచి 6 కోట్లను ఇతర దేవాలయానికి కామరిని తరలించే ప్రయత్నం చేసింది తప్ప ఈ దేవాలయం నిధులు తీసుకురావాలనే ఆలోచన రాలే ఆ ప్రభుత్వం. కానీ ఈరోజు మేము అసలు ఆ ప్రభుత్వం బడ్జెట్లో పెడతాను పెట్టలేదు. మేము మొన్నటి 24-25 సంవత్సరం బడ్జెట్లో 50 కోట్ల రూపాయలు దేవాలయ అభివృద్ధి కోసం పెట్టినామంటే ఈరోజు మా కమిట్మెంట్ను లేదా ఆ దేవుడు ప్రజలు మాకు ఇచ్చిన అవకాశాన్ని ప్రాంత ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా చేస్తున్నమాట సందర్భంగా గమనించాలని చెప్పని ఈ ప్రాంత రాజన్న భక్తులు ప్రజలు గమనించాలని సందర్భంగా కోరుతూ రాబో రోజుల్లో మరిన్ని నిధుల్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు దేవుల అభివృద్ధికి కట్టుబడి ఉంటామన్నటువంటి మాటకు అనుగుణంగా ఈ డబ్బులు రావడం జరిగింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, పెద్దలు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారి సహకారంతో ఈ నిధులు వచ్చినాయి. త్వరలోనే దేవాదాయ సంబంధించినటువంటి అధికారులు రావడం జరుగుతుంది. ఈ అంచనాలకు అనుగుణంగా ఆలయ విస్తరణ సంబంధించినటువంటి పైన చర్చ జరిగి ఆలయ విస్తరణ చేపడతామని సందర్భంగా చెబుతూ ఇటీవలని శృంగేరి పీఠాన్ని కూడా వెళ్ళడం జరిగింది. వేములవాడ రాజన్న ఆలయంలో ఏ అభివృద్ధి జరపాలన్నా వారి అనుమతి తప్పనిసరి కాబట్టి వారికి చూచాయిగా ఈ ప్రభుత్వం రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పద్ధతుల్లో తీసుకుపోవడం కోసం మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కంకణబద్దులై ఉన్నారు. మా దేవాదాయ శాఖ మార్చులు కంకణబద్దులని చెప్పడం తప్పనిసరిగా శుభం. ముందుకు వెళ్ళండి. మీరు ఏదైతే పనులు చేసేటువంటి దానికి సంబంధించిన మ్యాప్లతోని తిరిగి మళ్ళీ ఒకసారి రండి. ఆ రోజు మనం కూర్చొని చర్చించుకొని ఏదన్నా అటు ఇటు కూడా సరి చేసుకొని పనులు ప్రారంభించాలని చెప్పడం జరిగింది. ఈ వారం 10 రోజుల లోపల
లోపల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమెరికాకు వెళ్ళి వచ్చే లోపలనే అంచనాలను కూడా ఈ 50 కోట్లతో ఆలయ విస్తరణకు సంబంధించినటువంటి దానిపైన స్థపతిని ఆగమ శాస్త్ర ప్రకారం ఈరోజు చర్చలు జరిపి వారి ద్వారా రూపం తీసుకొని వచ్చి ఆ తదుపరి శృంగేరికి వెళ్ళి రావడంతో పనులు ఇక్కడ ప్రారంభం జరుగుతుంది. వేగంగా పనులు ప్రారంభం చేసి వచ్చేటువంటి భక్తులకు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా భక్తి భావంతో భక్తి శ్రద్ధలతోటి ఎలాంటి అవంతరాలు లేకుండా ఆధ్యాత్మిక చిత్తను ఉట్టిపడేలా ఆలయం లోపల మరి విస్తరణ చేసేటువంటి క్రమాన్ని ఉంటుందన్న మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అందరికీ నమస్కారం. భక్తులు అధిక సంఖ్యలో ఈ శ్రావణ మాసంలో రావడం జరుగుతుంది. ఆ దృష్టిలో ఉంచుకొని మన గౌరవనీయులు ఆది శ్రీనివాస్ సార్ గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు బ్రేక్ దర్శనం అంటూ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్ చేతుల మీదుగా. ఇది చాలా సంతోషదాయకం. సార్ గారి మెయిన్ ఇంటెన్షన్ తోటి ఈరోజు బ్రేక్ దర్శనం ప్రవేశపెట్టడం జరిగింది. బ్రేక్ దర్శనం టికెట్లు ఈరోజు సార్ చేతుల మీద ఇస్తుంటే మహారాష్ట్ర చూసిన భక్తులు చాలా ఆనందం వ్యక్తం చేసి మేము 10 గంటలు అక్కడి నుంచి జర్నీ చేసి వస్తున్నాము. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి దర్శనానికి ఒక 6 గంటలు పడుతుంది. మా యొక్క సమయాన్ని మా యొక్క శ్రమను మీరు మిగిల్చారని చెప్పి వారు ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞత తెలియజేయడం జరిగింది. వారు కూడా సార్ గారితో పాటు వచ్చి ఈరోజు దర్శనం చేసుకొని ఎంతో ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. అట్లాగే నిత్యంగా ఈ రకంగా సుదూరం నుంచి వచ్చే భక్తులకు కానీ తర్వాత విఐపి ప్రోటోకాల్లో వచ్చిన భక్తులకు కానీ ఉదయం 10:15 నుంచి 11:15 సమయంలో అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు సమయంలో వారికి తొందరగా 15 నిమిషాల లోపలనే స్వామివారి భక్తి దర్శనం అయ్యేలాగా మేము అన్ని ఏర్పాటు చేశాము. ఈ యొక్క టికెట్లు మేము దేవస్థానం వెబ్సైట్లో కూడా ఒక 40% పెట్టడం జరిగింది. భక్తులు ముందుగానే ఆ 40% టికెట్లు బుక్ చేసుకొని రిజర్వ్ కూడా చేసుకోవచ్చు. మిగతా ఇక్కడ ఏదైనా భక్తులు టికెట్ మిస్ అయిన వాళ్ళు వచ్చినా విఐపి ప్రోటోకాల్ వాళ్ళు వచ్చినా వాళ్ళకి ఇక్కడ పిఆర్ఓ ఆఫీస్లో కూడా ఆ ఒక టికెట్లు జారీ చేయడం జరుగుతుంది. ఇందాకే సార్ గారు చెప్పినట్లుగా మన ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 50 కోట్లు మంజూరు చేసినట్టుగా శుభవార్త తెలియజేశారు. వారికి సందర్భంగా దేవస్థాన అభివృద్ధి కోసం అని చెప్పి వారు పాటుపడుతున్నందుకు దేవస్థానం పక్షాన వారికి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నారు.